హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టేస్టీ అయిన క్రీమీ కట్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలాగే క్రీమ్తో మిక్స్ అయిన కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను, సాల్ట్, పసుపు, కారం, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసుకుంటాను. దీన్ని ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఓవర్ నైట్ అంతా కూడా. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో కసూరి మేతి వేసి కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయిలో కాస్తంత ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఆనియన్స్ మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. అలా కొద్దిగా దోరగా వేగుతున్న టైంలో సారపప్పు, నువ్వులు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో తీసుకుంటాను. తీసుకొని దీన్ని పేస్ట్గా చేసుకుంటాను. ఇలా స్టెప్ బై స్టెప్గా ఫస్ట్గా కర్రీ చేసుకునే ముందు చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా అయ్యేలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీని నుంచి నేను కొబ్బరి పాలు తీసుకుంటాను. ఇలా స్టెప్ బై స్టెప్ ముందే చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఈ బాండ్లీలో తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి పచ్చివాసన పోయేటట్టు చేసుకున్న తర్వాత నేను నైట్ అంతా కూడా నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా లైట్గా దోరగా వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత దీంట్లో తగినంత కారం, ఈ కసూరి మేతి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తర్వాత దీంట్లోకి మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పూర్తిగా. తర్వాత దీంట్లో కొద్దిగా నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. చాలామంది ఇలా చికెన్ని నైట్ అంతా కూడా ఇలా నానబెట్టి పెట్టుకోవడాన్ని ఇష్టపడరు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి, ఇంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కనీసం ఒక 2-3 అవర్స్ అయినా సరే ఉప్పు నీటి వాటర్లో మనం ఈ చికెన్ అనేది నానబెట్టి చేసుకుంటే మాత్రం మంచి టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత నేను కొద్దిగా మళ్ళీ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ కారము, పసుపు, పెరుగు ఇవన్నీ కూడా కలిపాం కదండి, ఇదంతా కూడా చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనం కర్రీ చేసిన తర్వాత. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ పద్ధతి నచ్చకపోతే మీరు వేరే పద్ధతి అయినా సరే మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత నేను చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇట్లాగా. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలను నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇలా మొత్తం కలిపిన తర్వాత నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకుంటాను ఇట్లా. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చుకుంటాను, ఒక 2-3 మినిట్స్ వరకు మూతపెట్టి. ఇదిగోండి 2-3 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి దీన్ని అటు ఇటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి పూర్తిగా మగ్గనిచ్చుకుంటున్నాను ఇట్లా. ఇదిగోండి ఉడికిపోయింది, పూర్తిగా ఉడికిపోయింది చాలా వరకు.
దగ్గర పడింది కూడా, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి, బాగా తేలింది ఆయిల్ అంతా కూడా, బాగా ఉడికిపోయినట్టే. ఇట్లా అయితే ఇంకా కావాలంటే దగ్గరగా చేర్చుకోవాలి అని అనుకుంటే బాగా చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయిపోయిందండి కర్రీ.